మేము అక్కడికి పోయి అడిగితే చెక్కు వచ్చిందని అన్నారు. ఇక్కడ అడిగితే ఎవరు రాలేదంటున్నారు సార్. సీతక్క మరి మాకి ఆ చెక్కు మాకు మళ్ళీ వచ్చేటట్టు మాకు దయచేసి ఇప్పియగలగాలి. సర్పంచ్ని వాళ్ళని అడిగినాం, రాలేదన్నారు. మేము ఇక అంతల్నే వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టన్నారు. మరి మళ్ళీ వచ్చిన చెక్కుకి మళ్ళీ పెడితే వస్తుందా సార్? అట్లా రాదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి, పేదల వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో వాళ్ళు అంటే పెద్ద పెద్ద ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే నేపథ్యంలో కూడా వాళ్ళు ఆరోగ్య పరీక్షలను చేయించుకోవచ్చు, సర్జరీలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అటు పేదవారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద కూడా CMRFలకి వాటికి మంజూరు చేస్తుంది. వీటికి అంటే వీళ్ళు సంబంధించినటువంటి పరీక్షలు కానీ ఇటు ఏదైతే ఉందో ఆపరేషన్లు కానీ ఇతరత ఆరోగ్యాలు కూడా హాస్పిటల్కి వెళ్ళిన దాని తర్వాత కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అయితే ఆ ఆసుపత్రి ఇచ్చినటువంటి ఆ పత్రాలను కూడా దరఖాస్తు పెట్టుకొని కూడా దరఖాస్తు CMRF నిధి కింద దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకైతే ఎంతైతే ఖర్చు పెట్టారో సంబంధించినటువంటి ఆ నిధి కూడా వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళకి వరమత ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మక తీసుకొని ప్రకటించిన నేపథ్యంలో కూడా కొంతమంది దళారులు, కొంతమంది అమాయకులను ఆస్థాగా చేసుకొని ఈ సంబంధించిన CMRF చెక్కులను పక్కదో పట్టిస్తూ వాళ్ళు అక్రమ మార్కులు ఆర్జిస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో, కొత్తగూడలో ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ఈ CMRF చెక్కుల విషయం అంత ఇంత కాదు. ఈ భాగవతం మాత్రం చాలా పెద్ద ఎత్తున దంద నడుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం, కొత్తగూడలో ఎదుర్లపురం గ్రామానికి చెందినటువంటి బి సోమయ్య తన అనారోగ్యం కింద హాస్పిటల్కి వెళ్ళి సుమారు 50 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు పెట్టిన నేపథ్యంలో కూడా తనకి CMRF నిధి కింద తను అప్లై చేసుకున్నాడు. తనకి బి సోమయ్యకి సంబంధించినటువంటి 45,000 కూడా తనకి CMRF చెక్కుల కింద కూడా డబ్బులు మంజూరని తెలిసింది. మంజూరైన తెలిసినప్పటి నుంచి కూడా మంచిటువంటి చెక్కులన్నీ కూడా పక్కదారి పట్టించేందుకు దళారుల మధ్య దానికి దళాలు చేస్తున్నారా, అధికారులు చేస్తున్నారా, కింది స్థాయి కార్యకర్తలు చేస్తున్నారా తెలియదు. కానీ మొత్తానికైతే బి సోమయ్యకి చెందినటువంటి చెక్కు మాత్రం తనకి చేరలేదు. వేరే అతనికి ఇంక బి సోమయ్యకి ఉన్నటువంటి వేరే అతనికి చెక్కు దాన్ని డ్రా చేసుకున్న వల్ల కూడా ఇది విషయాలు కూడా బయటపడడంతో మొత్తం అందరూ అవాక్కయ్యారు. అంటే CMRF చెక్కులు ఈ విధంగా కూడా చేస్తారని చెప్పేసి చాలా ప్రశ్నలు మాత్రం ఉన్నాయి. అదే తాజాగా ఆ విషయం కూడా మనం మర్చిపోక ముందుకే తాజాగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒక CMRF చెక్కుల నిధి గోల్మాల్ కూడా మళ్ళీ భాగవతం బయటపడడం తెలుస్తుంది. కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి జంగవానిగూడెం గ్రామానికి చెందినటువంటి సారయ్య కూడా తనకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తనకి ఉన్నటువంటి భూమిని కూడా అమ్ముకొని వరంగల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం మొత్తం ఆయన ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నాడు. చికిత్స చేయించిన తర్వాత కూడా తనకు అంటే ఇతరులను కలిసిన నేపథ్యంలో కూడా CMRF కింద కూడా పెట్టుకోండి అని చెప్పేసి చిన్న సలహా ఇవ్వడంతో తనకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా CMRF నిధి కింద అన్నీ అప్లై చేసుకోవడం జరిగింది. తనకి 2 సంవత్సరాలు అప్లై చేసుకున్నా కూడా తనకి ఈ మధ్యకాలంలో కూడా అతనికి ఇంకా డబ్బు రాలేదని చెప్పేసి ఒక చిన్న సమాచారం అందింది. దీనిపై కూడా ఉన్నతాధికారులను కూడా ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి కూడా సంబంధించిన CMRF నిధి చెక్కులకి సంబంధించినటువంటి ఇష్యూ చేసే వారిని కూడా కలవడం జరిగింది. అక్కడ జరిగితే తనకి విస్మయమైనటువంటి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు వీళ్ళకి వచ్చాయి. మీ చెక్కు 4 నెలల క్రితమే మీకు రిలీజ్ అయిపోయింది, మీకు ఆల్రెడీ మీకు డబ్బులు వచ్చేసినాయి, ₹2,50,000 వచ్చేసినాయి, మీరు తీసుకెళ్ళి అని చెప్పేసరికి తను విస్మయానికి గురి చెందిన పరిస్థితి ఉంది. సారే మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చి జంగవనగూడకు వచ్చిన ఉన్నట్టు అధికారులు MROలు కానీ కింది స్థాయి అధికారులు కానీ ఈ విషయంపై 4 నెలల క్రితం మనకు చెక్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరి మా చెక్కు ఎక్కడ ఆగింది, ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి చెక్కు అని చెప్పేసి ప్రతి ఒక్క అధికారిని నిలదీయడంతో కూడా ఎవరు కూడా నోరు మెదపడంతో అతడు సారే మొత్తం తన ఉన్న భూమి కూడా మొత్తం అమ్ముకొని నేను అప్పుల పాలయ్యాను, చేతి చిల్లికి అవ్వలేదు. మరి అధికారులు, ప్రభుత్వం కూడా పేదలకే కదా వరం ఇచ్చింది సహాయ నిధి అని చెప్పేసి కూడా మరి ఎవరు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరి దగ్గర నా చెక్ ఆగిపోయింది, నా డబ్బులు ఎవరి దగ్గర ఉందని చెప్పేసి కనబడ్డ ప్రతి ఒక్క అధికారిని కాళ్ళ వెళ్ళబడి బ్రతిమాలిన కూడా తనకి ఇంతవరకు స్పష్టమైన విషయం కూడా తెలియని పరిస్థితి ఉంది. అది జంగవనిగూడెం, కొత్తగూడెం మండలం, మహిబాద్ జిల్లా. అయితే అప్పుడు ఒక దమ్ము బాగా జ్వరం వస్తే ఈ చక్రవర్తి హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ ఒక 3 లక్షలు వచ్చింది ఖర్చు. వస్తే మేము సీఎం ఫండ్ అని
చేసినాం. చేసి అక్కడ మూలుగుల ఆఫీసులో ఇచ్చినాం, సీతక్క ఆఫీసులో ఇచ్చిన తర్వాత ఇక చెక్ వస్తుంది కదా అని మేము అట్లే చూసుకుంటా మేము ఉన్నాం. ఉండేసరికి ఇక రాలేదు. అరే ఇంకొస్తలేదు కదా, కొన్ని అయితే పంచి పెడతాండ్రు, మరి మా చెక్కేడు బాయనని మేము ఆఫీస్కి పోయి అడిగినాం. అడిగేసరికి అమ్మ మీ చెక్కు వచ్చింది, మీ చెక్కు అయితే వచ్చింది అని అక్కడ చెప్పిండ్రు. చెప్పంగానే మేము వచ్చినాం. ఇక్కడ ఇక ఇక వాళ్ళు అడిగినాం, ఇక అట్లా అడిగినాం కానీ ఇక మాకు రాలేదన్నారు. అనేసరికి మళ్ళీ కూడా ఇక హైదరాబాద్ పోతే వాళ్ళకి తెలుస్తుంది కావచ్చు అనుకొని అక్కడ దాకా వెళ్ళినాం. వెళితే మళ్ళీ అప్లికేషన్ పెట్టమన్నారు కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టినా అది ఇంకా ఎన్నికేరు తెలుస్తలేదు. మాకు ఆ చెక్ అయితే రాలేదు. మేము ఇట్లా పేదగానైతే ఉన్నాం. మేము కొన్ని భూమి కూడా అమ్ముకొని కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టినాం కానీ మాకైతే ఆ చెక్కు రాలేదు. మరి సీతక్క మాకు దయచేసి మాకు మళ్ళా చేయాలని కోరుతున్నాం. మరి కింద స్థాయి అధికారులు అడిగినా కూడా మాకు సంబంధం లేదు, ఉన్నతాధికారులు అడగాలని చెప్పేసి అడగడంతో మొత్తం తను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోలేక కూడా ఈ విషయంలో కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయంలో కూడా అంటే సనప సారాయికి సంబంధించిన ఆరోగ్యం బాగాలని చెప్పేసి కూడా పక్కన ఉన్నటువంటి ములుగులో మంత్రితో కానీ ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేసుకున్నా కూడా మంత్రి సీతక్క కూడా జోక్యం చేసుకొని ఈ విషయంపై సనప సారాయికి సంబంధించినటువంటి CMRF చెక్కులని కంపల్సరీ ఇష్యూ చేయండి అని చెప్పేసి అని కూడా అధికారులకి ఆమె సూచించడం తెలుస్తుంది. మంత్రి సూచించిన తర్వాత కూడా ఎమ్మటే తనకి సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరయ్యాయి. 2 లక్షల అంటే సంబంధించిన ఆసుపత్రిలో 3 లక్షల పైగా ఖర్చు అయితే సంబంధించినటువంటి 2,50,000 కూడా మంజూరయ్యేందుకు కూడా తెలుస్తుంది. మరి ఈ మంజూరైన డబ్బులు మరి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం మారింది. తను సారాయి కూడా అంటున్నాడు, నేను ముందు ఇన్న ఆరోగ్యానికి బాగాలేదని చెప్పేసి ఉన్న సంబంధించినటువంటి భూములు కూడా అమ్ముకున్నాను, కనీసం దయాదాక్షిణాలు లేకుండా కూడా నా డబ్బులు మరి ఎవరు కాజేశారు, దీనిపై కూడా నాకు స్పష్టత రావాల్సి ఉంది. కింది స్థాయి అధికారులు మరి దీనిపై నాకు స్పష్టత ఇవ్వాలి. ఎవరి దగ్గర డబ్బులు ఆగాయి, ఎవరి దగ్గర చెక్కులు ఆగాయి, నా ఒక్కరి దగ్గర ఇలా ఆగాయా పూర్తిగా అంటే కొంతమంది నిరుపేదలు చాలామంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటారు, మరి వారి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా తనకు అగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఆయన కింది స్థాయి ప్రజాప్రతినిధులు మరి కాజేశారా, MRO కార్యశాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దీన్ని కాజేశారా, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి అని కనబడ్డ ప్రతి ఒక్క అధికారులు కూడా కాళ్ళ వెళ్ళబడి బ్రతిమారుతున్న సందర్భం కూడా అందరినీ ఇంత కంపితం చేస్తుంది. మరి ఈ విషయంపై కూడా మరి ఉన్నతాధికారులు మరి ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి కూడా మంత్రి సీత కూడా ఆరాధిస్తున్నారు. వెంటనే తనకు సంబంధించిన చెక్కులు తనకి ఇవ్వండి అని చెప్పేసి కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం తెలుస్తుంది. దీంతో ఉన్నటువంటి ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చోటామోటా లీడర్లు కూడా స్పందించి ఈ విషయంపై కూడా అందరూ ఎమ్మడి తన డబ్బులు ఇచ్చేలా చేయాలి, లేని పక్షులు మొత్తం అంటే ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు అంటే ప్రభుత్వాన్ని మొరబెట్టుకునే పరిస్థితి ఉంది.